ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. అక్కడ మనము తాకట్టు పెట్టి మన టైం అక్కడ అమ్ముకొని కొంత డబ్బులు అనేది మనం సంపాదించాలి. అవునా కదా? మన డబ్బులు అమ్ముకుంటామా లేదా? డబ్బులు కాదు, టైం అమ్ముకుంటామా లేదా? 8 నుంచి 10 గంటలు పనిచేస్తా, 8 నుంచి 16 గంటలు పనిచేస్తా, లేదు అనుకునంటే నన్ను తీసే సాయి శక్తిలో నీ యొక్క కంపెనీని నేను డెవలప్ చేస్తాననుకో చెప్పి నువ్వు రాసిస్తే తప్ప నీకు ఉద్యోగం బయట దొరికే ప్రసక్తే లేదు. ఉందా? ప్రసక్తి ఉందా? కానీ కరెక్ట్ గా చూసి ఒక 5 సంవత్సరాలు నిలబెడితే బిజినెస్ లో మీరు కూడా పురుషోత్తం దాసులకు విఎంసీ మెంబర్ ఉండి 3 ఇళ్ళు కట్టి ఒక 2 కార్లు కొంటే బాగుంటుందా లేదా? బాగుంటుందా? ఇప్పుడే వస్తున్నప్పుడు సార్తో మాట్లాడుతాం. సలీం సార్ చెప్పిన, సార్ ఈ రోడ్డు పక్కన పరిగిలో 1 ఎకరం భూమి కొన్నా సార్, ఇప్పుడే 30 లక్షలు పెరిగింది సార్ అని చెప్పిన. ఏడు సార్ అంటే పరిగిలో రోడ్డు కానుకొని పక్కనే కొన్న 50 లక్షలు పెట్టుకుంటే ఇప్పుడు 80 లక్షలు అయింది. ఆలోచించండి. డబ్బులు ఆటోమేటిక్ వస్తాయా లేదా? కానీ ఫస్ట్ గుర్తుపెట్టుకో, నిర్ణయం తీసుకోవాలి. అట్లాంటి నిర్ణయం ఎక్కడ జరుగుతుంది, అది ఎక్కడ మనకు లభిస్తుంది గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఆలోచిస్తారు, సార్ నేను ఎక్కడో నాకు ఒక నెత్తిని కిరీటం పెట్టుకొని కాళ్ళు గజ్జలు కొట్టుకొని ఏదైనా దేవుడు మన ముందు ప్రత్యక్షమైపోయి భక్తా నీకేం కావాలనుకో చెప్పి ఎప్పుడు జరగదు. ఇది జరిగిన సిచ్యువేషన్ రాదు. కానీ నీకు ఒక అప్లైన్ రూపంలో ఎవరో ఒకరు వచ్చి నీ ప్లాన్ ఇచ్చారు. ఆ ప్లాన్ పట్టుకొని నువ్వు జస్ట్ నిలబడాలి. ఎట్లాంటి నిలబడాలని అనుకుంటే ఒక నిర్ణయం, గట్టి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం కూడా ఎట్లా ఉండాలంటే నీటి పైన రాత లెక్క ఉండొద్దు, శిలాఫలకం మీద శిలా శాసనం లెక్క ఉండాలి. అర్థమైందా? చెరిపేసిన అనుకో, నీటి మీద రాత అనుకోండి, ఇలా చెరిపేస్తే పోతుందా లేదా? కానీ శిలాఫలకం మీద పోతుందా? ఎప్పుడైనా పొరపాటున బిజినెస్ మీరు విడిచిపెట్టాలని ఆలోచన వచ్చినా కూడా ఆ శిలాఫలకం మీద ఉంటుంది. నేను 5 సంవత్సరాల తర్వాత విఎంసీ మెంబర్ ఉంటా, 5 సంవత్సరాల తర్వాత 10 లక్షల చెక్ ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత నాకు బెంచ్ కార్ ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత ఒక 5 అంతస్తుల ఇల్లు ఉంటుంది, 5 సంవత్సరాల తర్వాత నేను 5 ఎకరాల్లో నేను ఒక ఇల్లు కట్టించబోతున్నాను అని చెప్పి మీకు రాసి ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఆ శిలాఫలకం చూసి అంటారు, ఒరే నాయన నేను తీసుకున్నది గట్టి నిర్ణయం, నేను నీటి పైన రాత లెక్క తీసుకోలేదు, గట్టి నిర్ణయం తీసుకున్నానని చెప్పి మీరు అప్పుడు అనుకుంటారు. అందుకని చెప్తున్నా, నీటి పైన రాత లెక్క వద్దు, శిలాఫలకం మీద శిలా శాసనం లెక్క మీరు నిర్ణయం తీసుకుంటే వెస్టీలో చాలా సునాయాసంగా మీరు సక్సెస్ కావచ్చు. కానీ ఒక్కటి ప్రాబ్లం ఏంటంటే మనం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న అసోసియేషన్ నమ్ముతాం, కానీ మనకున్న తీసుకొచ్చిన వ్యక్తిని చాలా తక్కువ నమ్ముతాం. చిన్నపిల్లల్ని మనం ఎగరేస్తాం అనుకోండి,